ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో మీ మీద తెలుగు ప్రేక్షకులకి, తెలుగు ప్రజలకి ఉన్న లవ్ Yeah. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా ఇంతమంది ఇంత ప్రేమ చూపిస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? అబ్సల్యూట్లీ థ్యాంక్ఫుల్. 10 ఏళ్ల నుంచి నన్ను అలైవ్గా ఉంచింది తెలుగు ఆడియన్స్. ఇప్పుడు ఏ షోలో అయినా సరే వడ్డీ నవీన్ గారు ఎక్కడ ఆయన ఎందుకు తీసుకురావట్లేదనో, తెలుగు మీడియాలో ఉన్న బిగ్గెస్ట్ మీడియా హౌస్ అన్నిటికి కూడా ఇది ఒకనొక టైంకి మాకు ఎలా అవుతుందంటే ప్రెజర్ అయిపోయింది. త్రిమూర్తులు సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ మీ ఇంటి కథ, లేదంటే సమాజంలో ఉన్న ఒక స్ట్రగులింగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఏం చెప్పబోతున్నారు త్రిమూర్తులు? సమాజంలో ఉన్న స్ట్రగుల్కే, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై ఫాదర్. సార్, యాక్చువల్గా మీరు ఇండస్ట్రీలోకి ఈ 10 సంవత్సరాల గ్యాప్ తీసుకున్న తర్వాత నవీన్ నువ్వు రావాలి, నీకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది, సో ఎందుకు ఆగుతున్నామని మిమ్మల్ని చాలా బలంగా అడిగిన ఒక స్టార్ హీరో ఉన్నారు. నన్ను ఎప్పుడూ ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తాను. ఎఫెక్షన్ ఎందుకో తెలియదు, ఆయన మీద నాకు ఎఫెక్షన్, ఆయనకి నా మీద. పాపం మనసులో ఉండి ఎందుకు చేయట్లేదు ఏంటి, ఆయన అట్లా కూడా ఇబ్బంది పెట్టరు. ఉదయ నవీన్ గారు డే 1 నుంచి కూడా సినిమా అంతా నా మీద నడవాలి, సినిమాలో నేనే కనిపించాలి అన్న పర్సన్ కాదు. ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్లి బ్లాక్ బస్టర్ ఉంది. ఆ సినిమాలో ఏ లోపం కనిపించి గ్యాప్ తీసుకున్నారు అనేది అర్థం కాదు. పెళ్లిలో క్యారెక్టర్ సెంట్రల్ పాయింట్ సుజాత గారు, ఆ కొడుకు, అది మెయిన్ క్రక్స్. ఆ సినిమా ఆడుతుందంటే దాని మూలాన అది నచ్చితే ఆడుతుంది, లేకపోతే ఆడదు. సినిమాని వదలడం అంత ఈజీ. చాలా కష్టం. జీవితంలో అన్నీ ఉన్న ఒక కుర్రాడు యాక్ట్ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత ఒక బిల్డింగ్లో టాప్లో ఒక రూమ్ మొత్తం తనకి డ్యాన్స్కి, యాక్టింగ్కి కేటాయించి చేసుకున్న ఒక కుర్రాడు, సినిమాని అమితంగా ప్రేమించి రెయిన్బోలో ప్రాక్టీస్ చేసిన ఒక కుర్రాడు సినిమాని వదిలేయడం అంత ఈజీ. ఎంత కష్టమైనా నాకేమనిపించిందంటే, ఒకటి ఎన్నిసార్లని ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తాను, వాళ్ళు ఎన్నిసార్లు థియేటర్కి పంపించి బోర్ కొడుతున్నారు అని ఎన్నిసార్లు అని. ఈ గ్యాప్లో ఆ పెయిన్ ఎలా తీసుకున్నా, వేరే వైపుకి లైఫ్ని షిఫ్ట్ చేశారా? ఆ పెయిన్ ఎలా క్యారీ చేయగలిగారు? పెయిన్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఉంటుంది. సినిమా ఏంటి అట్లా ఆ 10 ఏళ్లలో మనం ఎంత హ్యాపీగా ఉన్నా అక్కడ అది ఉంది కదా అని ఒక చిన్న వెల్త్ అయితే ఉంటుంది. త్రిమూర్తుల విషయానికి వస్తే నా దగ్గర ఒక సరదా క్వశ్చన్ ఉంది. హీరోయిన్ పేరు రాసిస్తుంది కదా, మిమ్మల్ని రాసి వదిలేటట్లేదు. రాసి ఉండాలి కదా. ఎప్పుడైనా ఈ గ్యాప్లో కానీ ఈ మధ్యకాలంలో కానీ ఎప్పుడన్నా రాసి, మహేశ్వరి, శ్రీకాంత్ గారు. మీ సినిమాల్లోనే ఎందుకు సార్ పాటలు అద్భుతంగా ఉంటాయి? జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. లైఫ్ టైము అలా ఉండిపోతాయి అట్లా. ఆ రోజుల్లో పాటలు చాలా బాగుంటాయి. నా పాటలు మటుకు ఎందుకు బాగుంటాయండి, చంద్రబోస్ గారు, సిరివెన్నెల గారు మీకు చాలా అద్భుతమైన పాటలు యూత్కి బాగా కనెక్ట్ అయ్యే విధానం. యవ్వన వీణ పూలవాన. ఫాదర్ గారు చనిపోయిన తర్వాత మీరు తీస్తున్న ఫస్ట్ మూవీ, ఒకవేళ కానీ నాన్నగారు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. 100% చాలా హ్యాపీ. ఇలాంటి ఒక స్టార్ హీరోని కొడుకుగా పొందారు, ఎంత ఆనందం పొందుంటారు. డెఫినెట్గా. సో ఈ రోజు ఉండుంటే ఏం మిస్ అవుతున్నారు నాన్నగారు? ఆయన ఎంత హ్యాపీగా ఉండేవారు అనేది అది ఒకటి మిస్సింగే ఉంది. హాయ్, వెల్కమ్ టు మై షో. నవీన్ సార్, నమస్తే. నమస్తే. సార్, చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూడడం. అయితే మీకు ఇప్పుడున్న రియల్ సిచ్యువేషన్ తెలియడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా మీడియాలో సెర్చ్ ఇంజిన్లో కీబోర్డ్స్ అని చెప్పి ఒక వర్క్, అది ఒక ప్రాసెస్. ఆ కీబోర్డ్ కొడితే ఎవరి గురించి ఎక్కువ సెర్చ్ చేస్తున్నాం అనుకుంటాం. లాస్ట్ 48 అవర్స్ నుంచి వడ్డే నవీన్ ఈ కీబోర్డ్ ఎంత వైరల్ అవుతుందంటే, ఎంత ట్రెండింగ్లో ఉంటుందంటే, సో ఏజ్ గ్రూప్తో సహా తీస్తే, స్టాట్స్ తీస్తే లేడీస్, చిల్డ్రన్స్ అండ్ జెంజీలు కూడా మీ గురించి తెలుసుకోవడానికి, ఇప్పుడు ఈ సినిమా త్రిమూర్తుల సినిమా గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది మీ మీద తెలుగు ప్రేక్షకులకి, తెలుగు ప్రజలకి ఉన్న లవ్. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా ఇంతమంది ఇంత ప్రేమ చూపిస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? ఐఎమ్ అబ్సల్యూట్లీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి నన్ను అలైవ్గా ఉంచింది తెలుగు ఆడియన్స్, నా ఫ్యాన్స్ అండ్ ఎవ్రీబడి. ఎప్పుడు ఏ షోలో అయినా సరే వడ్డీ నవీన్ గారు ఎక్కడ, ఆయన ఎందుకు తీసుకురావట్లేదనో, లేకపోతే ఆయన ఏంటి ఎందుకు మీరు అవాయిడ్ చేస్తున్నారనో, అట్లా పాపం వాళ్ళు అవాయిడ్ చేయలేదు, బట్ వాళ్ళ యాంగ్జైటీ కొద్దీ నన్ను గుర్తు చేస్తూ కొన్ని సినిమాలలో లైక్ మ్యాడ్లో కళ్యాణ్ గారు, ఆయన ఇంకో రకంగా గుర్తు చేస్తూ, ఇట్లా
నన్ను అలైవ్గా ఉంచిన సినిమాలు చేయకపోయినా అలైవ్గా ఉంచినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ ఐ రియలీ లవ్ దెమ్. ఈవెన్ మా మీడియా విషయానికి వచ్చాను కానీ ఐడ్రీమ్ మీడియా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ యా రెండు తెలుగు స్టేట్స్లో. మాకు ఏదన్నా ఒక మంచి ఇంటర్వ్యూ పోస్ట్ చేసినప్పుడు కూడా కింద నవీన్ గారిని ఎందుకు చేయట్లేదు, అవును, నవీన్ గారిని అవును. ఎందుకు తీసుకురావట్లేదు, ఇది మాకు చాలా, మాకే కాదు సార్, తెలుగు మీడియాలో ఉన్న బిగ్గెస్ట్ మీడియా హౌస్ అన్నిటికి కూడా ఇది ఒకనొక టైంకి మాకు ఎలా అయిపోయిందంటే ప్రెజర్ అయిపోయింది. సో ఫైనల్లీ ఆ డే వచ్చింది. యా సార్ నేను నేరుగా సినిమా విషయానికి వస్తున్నాను. Yeah. త్రిమూర్తుల విషయానికి వస్తే యాక్చువల్గా నేను చాలా ఇంటర్వ్యూ చూశాను, ఎక్కడ ఈ ప్రశ్న రాలేదు. త్రిమూర్తులు సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ మీ ఇంటి కథ, అంటే క్యారెక్టర్ పరంగా మీ ఇంటి కథ, లేదంటే సమాజంలో ఉన్న ఒక స్ట్రగులింగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఏం చెప్పబోతున్నారు త్రిమూర్తులు? సమాజంలో ఉన్న స్ట్రగుల్కే, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై ఫాదర్. ఓకే సో అలాంటి ఒక డిఫరెంట్ పాయింట్. సార్. సో ఇది ఎక్కువ ఎట్లా ఉంటుందంటే ఒక పోలీస్ కోర్ట్ రూమ్ డ్రామా, ఒక కేస్, ఈ పరంగా ఉంటుంది. అండ్ కోర్ట్ రూమ్ డ్రామా అన్నారు కాబట్టి చెప్తున్నాను, తెలుగులో కోర్ట్ రూమ్ డ్రామాలు చాలా తక్కువ వస్తాయి. హా, వచ్చిన ప్రతిసారి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అప్పుడు చెట్టు కింద ప్లేటర్ కానీ, మొన్న Yeah. రీసెంట్గా కోర్టు మూవీ కానీ, యా సో చాలా రేరు జనాన్ని పట్టుకున్నారు మీరు. యా అండ్ సార్ యాక్చువల్గా మీరు ఇండస్ట్రీలోకి ఈ 10 సంవత్సరాల గ్యాప్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని నవీన్ నువ్వు రావాలి, నీకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది, సో ఎందుకు ఆగుతున్నావు అని మిమ్మల్ని చాలా బలంగా అడిగిన ఒక స్టార్ హీరో ఉన్నారు. సో నేనే పేరు చెప్పేస్తాను, చిరంజీవి గారు. అవును మిమ్మల్ని చాలాసార్లు అడిగారు. అవును అవును. సో ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్, ఎలా అడిగారు, ఏం అడిగారు ఆయన? అంటే అట్లా అడగలేదు కానీ ఆయనకి పాపం ఎట్లా అంటే నన్ను ఎప్పుడూ ఒక బ్రదర్ లాగా సార్ ట్రీట్ చేస్తారు. ఎఫెక్షన్ ఎందుకో తెలియదు, ఆయన మీద నాకు ఎఫెక్షన్, ఆయనకి నా మీద ఎఫెక్షన్ ఉంటుంది. సో ఆయన పాపం మనసులో ఉండదు ఎందుకు చేయట్లేదు ఏంటి. సో అప్పుడప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ, బట్ నాట్ ఆల్వేస్. సార్ ఆయన అట్లా కూడా ఇబ్బంది పెట్టరు. అది అండ్ మీ డైరెక్టర్ తేజ సార్, కళ్యాణ్ తేజ అనుకుంటున్నాను సార్. అతను పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్గా కొన్ని సంవత్సరాలు చేశారు. అవును. అండ్ మోర్ ఓవర్ అతను నేషనల్ అవార్డు విన్నర్ షార్ట్ ఫిల్మ్స్ మీనా అని చెప్పేసి. యా యా. సో అలాంటి ఒక కొత్త డైరెక్టర్, Hmm. సో అలాంటి వ్యక్తిని పిక్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇంత కంబ్యాక్, చాలా పెద్ద కంబ్యాక్, చాలా క్రూషియల్ పీరియడ్ మీ లైఫ్. అలాంటి ఒక ఫేజ్లో అలాంటి ఒక కొత్త డైరెక్టర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? కమల్ తేజ్ ఏంటంటే ఫస్ట్ ఈ క్యారెక్టర్ నచ్చింది, అది నరేట్ చేసినప్పుడు కమల్, సార్ డైరెక్టర్ అండ్ రైటర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేసిన విధానం, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు టైటిల్ దాన్ని జస్టిఫై చేసిన విధానం చాలా బాగా నచ్చింది ఈ కథలో. ఓకే అండ్ ఒకసారి ఇది ఎట్లాంటిది ట్రై చేద్దాం అన్న తర్వాత 1 year నాతో ట్రావెల్ చేసి, కొత్త డైరెక్టర్ ఎందుకంటే ఆ 1 year ట్రావెల్లో 1 year ఇస్ అ లాంగ్ టైం కదా, ఆల్మోస్ట్ రెగ్యులర్గా కలిసి ఉంటాం. అతను ఏం చేయగలడు, అతని స్క్రీన్ ప్లే ఏంటి, స్క్రీన్ ప్లే ఎట్లా ఎట్లా మార్చాడు ఇంకా బెటర్మెంట్ చేయటానికి, ఆ క్యారెక్టర్స్ని ఎట్లా పర్ఫార్మెన్స్ చేసి చూపించాడు, ఇవన్నీ చూసుంటాం కదా. సో దాంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే అండ్ మీరు చాలా ఇంటర్వ్యూలో ఇప్పుడు చెప్పింది ఏంటంటే, నేను ఫేజ్ గ్యాప్ తీసుకునే ఫేజ్ రావడానికి కారణం ఏంటంటే, నాకు నచ్చిన నాకు కావాల్సిన క్యారెక్టర్స్ రాకపోవడము, సో ఆ సినిమాలు రాకపోవడం అని చెప్పారు. బట్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఒడ్డే నవీన్ గారు డే 1 నుంచి కూడా సినిమా అంతా నా మీద నడవాలి, సినిమాలో నేనే కనిపించాలి అన్న పర్సన్ కాదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్ళి బ్లాక్ బస్టర్ మూవీ క్లైమాక్స్లో సుజాత గారు పృథ్వీరాజ్ గారికి విషయం పెట్టి ఆ మండపంకి వచ్చి అట్ట అక్షింతలు వేయంగానే అట్ట నవ్వుతా తను పడిపోతారు. ఆ మీద ఒక బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ప్లే అయ్యి ఎండ్ కార్డు కూడా ఆమె క్యారెక్టర్ మీదే పడుతుంది. సో ఒక సినిమా క్లైమాక్స్ మొత్తాన్ని సుజాత గారికి ఇచ్చేశారు ఆ వయసులో, మీ సెకండ్ మూవీ. సో అలాంటి ఒక నవీన్ గారికి ఆ డేర్ ఉంది మీకు ఫస్ట్ నుంచి కూడా. అలాంటి నవీన్ గారికి ఆ సినిమాలో ఏ లోపం కనిపించి గ్యాప్ తీసుకున్నారు అనేది అర్థం కాల నాకు. అంటే ఇప్పుడు పెళ్ళి ఎగ్జాంపుల్ నా హిట్ అయిన సినిమాలు ఎగ్జాంపుల్ చెప్తే, పెళ్ళిలో క్యారెక్టర్ సెంట్రల్ పాయింట్ సుజాత గారు ఆ కొడుకుది, అవును అది మెయిన్ క్రక్స్. ఆ సినిమా ఆడుతుందంటే దాని మూలాన అది నచ్చితే ఆడుతుంది, లేకపోతే ఆడదు. కరెక్ట్. సరే దాని మూలాన మనకు పేరు రావచ్చు, నేను కూడా యాడ్ అవ్వచ్చు, అది వేరే విషయం. ఫస్ట్ సినిమా ఈజ్ ఇంపార్టెంట్, దెన్ క్యారెక్టర్. సో నేను అప్పుడు ఫ్రెష్ కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంతంత పర్ఫామ్ చేయగలను కూడా నాకు కొంత ఎక్స్ప్లోర్ అయితేనే కదా తెలిసేది. సో అట్లా ఉండేది. దెన్ తర్వాత మన సిచ్చుడు, స్నేహితులు, ఇవన్నీ కొంచెం నార్మల్ క్యారెక్టర్స్ లాగా వచ్చింది. ఈ చేస్తూ ఉండగా చాలా బాగుంది వచ్చింది. అక్కడ మళ్ళీ
క్యారెక్టరైజేషన్ మీద ఇంపార్టెన్స్తో అవును. అది చేయటం. అట్లా 1 బై 1 ఇవాల్వ్ అవటం అయింది. అగైన్ నా ఊపిరి వచ్చేటప్పటికి మొత్తం ఈ క్యారెక్టర్దే ఉంటుంది, బట్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్. అవును. సో అట్లా ఎన్నుకోవటం జరిగింది. సో అంటే అలాంటి ఒక ప్రయాణం తర్వాత లాస్ట్కి వచ్చేలేకే మీ మనసుకు నచ్చలేదా? ఇప్పుడు ఈ క్యారెక్టర్లు చెప్పాను కదా, ఉమ్, ఇట్లాంటి క్యారెక్టర్లు మళ్ళీ ఇంకా రాదు. ఉమ్, మళ్ళీ హీరోగా వస్తున్నాయి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినాయి ఇన్ బిట్వీన్. బట్ వాటిల్లో నాకు పర్ఫామ్ చేయడానికి కానీ యాంగ్జైటీ అండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. బట్ సినిమాని వదలడం అంత ఈజీయా సార్? అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జీవితంలో అన్నీ ఉన్న ఒక కుర్రాడు, ఈవెన్ బీటెక్ చదివేటప్పుడు కూడా ఒక సొంత కారు వేసుకొని సొంత కారులో తిరిగే ఒక కుర్రాడు, యాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత ఒక బిల్డింగ్లో టాప్లో ఒక రూమ్ మొత్తం తనకి డ్యాన్స్కి యాక్టింగ్కి కేటాయించేసుకున్న ఒక కుర్రాడు, సినిమాని అమితంగా ప్రేమించే రెయిన్బోలు ప్రాక్టీస్ చేసిన ఒక కుర్రాడు, 10-12 ఏళ్ళ కెరీర్ గ్రాఫ్లో 30కి పైగా సినిమాలు చేసిన ఒక కుర్రాడు, సినిమాని వదిలేయడం అంత ఈజీయా? చాలా కష్టం, చాలా కష్టం. కానీ ఎంత కష్టమైనా నాకేమనిపించిందంటే, ఒకటి నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వకపోవటం, ఇది అలాంటి సబ్జెక్ట్స్ రాకపోవటం. ఇంకోటి, ఎన్నిసార్లని ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తాం. సార్ మన ప్రేక్షకులు ఉన్నారు, తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఉన్నారు. ఉట్టి ఫ్యాన్స్ అనే కాదు, సినిమా చూసే అవును. ఎవళ్ళైనా సరే, అందరూ హీరోలు ఫ్యాన్స్ కూడా చూస్తారు సినిమా అనేది. అదేమి నా ఫ్యాన్సే చూస్తారని లేదు. బట్ ఎన్నిసార్లు డిసప్పాయింట్ చేస్తాం, వాళ్ళు ఎన్నిసార్లు థియేటర్కి పంపించి ఇది బోర్ కొడుతున్నాడు అని ఎన్నిసార్లు అనిపించుకుంటాం అనేది ఒక ఫ్యాక్టర్. అట్లాగే ప్యారలల్గా ప్రొడ్యూసర్స్కి డబ్బులు పోతాయి. సార్ ఎవరైనా డబ్బులు పోతే అది కష్టమే వాళ్ళకి, అది కొంచెం పెద్దది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇట్లా ఎందుకు చేయటం, నేను మళ్ళీ చేస్తే అట్లీస్ట్ నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి, లేదా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి, డైరెక్టర్ ప్రొడ్యూసర్కి. సార్ అట్లా కూడా ఛాన్సులు ట్రై చేసాం. సరే నేను చెప్పేవాడిని చేయటం అవసరమా, ఇదేమో వర్కౌట్ అవుతుందా లేదా అని. లేదు మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, మీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ మేబీ మీది కూడా అవ్వచ్చు కదా అని అట్లా కొంత ట్రావెల్ చేయడం జరిగింది. దెన్ ఒక పాయింట్లో ఇంక ఇది ఇట్లా వర్కౌట్ అవ్వదని చెప్పేసి కంప్లీట్గా కష్టమైనా కూడా దిస్ ఈజ్ రిక్వైర్డ్ అనిపించింది. ఈ గ్యాప్లో ఆ పెయిన్ని ఎలా తీసుకున్నారు సార్? అంటే వేరే వైపుకి లైఫ్ని షిఫ్ట్ చేశారా, వేరే వ్యాపకాల్లో పడిపోయారా, లేదంటే ఆ పెయిన్ని ఎలా క్యారీ చేయగలిగారు? పెయిన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఉంటుంది. సినిమా ఏంటి అట్లా అని ఉంటుంది, మళ్ళీ మన లైఫ్లో మనం వెళ్తానే ఉంటుంది. అంటే బ్యాక్ ఆఫ్ ద హెడ్ అది ఉంటుంది, మన లైఫ్లో వెళ్తానే ఉంటుంది. ఎప్పటికీ ఆ ఫుల్ఫిల్మెంట్ రాదు. ఆ 10 ఏళ్లలో మంచి ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉంటాయి, బట్ ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది మీరు అన్నట్టు ఒక ఆర్టిస్ట్కి మంచి సినిమాలు చేయాలనే తపన ఉన్నప్పుడు అది రన్ అవుతానే ఉంటుంది మైండ్లో. మనం ఎంత హ్యాపీగా ఉన్నా అక్కడ అది ఉంది కదా అని ఒక చిన్న వెల్త్ అయితే ఉంటుంది. అంటే ఎందుకు అడిగానంటే సార్, మీ గురించి తెలుసుకునేటప్పుడు హీరోగా అవ్వాలని మీరు ఫిక్స్ అయిపోయిన తర్వాత అంత ఈజీగా మీకు ఆ ట్రాన్సాక్షన్ జరగలేదు హీరో అవ్వడం. అవును. సో మీరు ప్రాక్టీస్ చేస్తూ నైట్స్ పైన లైట్ వేసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తూ రెయిన్బోలు కష్టపడింది కూడా తెలుసుకున్నాను అనమాట. సో సినిమాని అంత ప్రేమించిన వ్యక్తి కాబట్టి. సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం సార్. నేను యాక్టర్ని అవ్వాలనేది నాకు బిగ్గెస్ట్ ప్యాషన్. అట్లాగే వచ్చాను నేను సినిమా. మా ఫాదర్ ప్రొడ్యూసర్ అనో లేకపోతే ఊరికనే అవకాశాలు వచ్చేస్తాయనో రాలా. యాక్చువల్గా మా ఫాదర్ ప్రొడ్యూస్ అయినప్పటికీ మా ఫస్ట్ సినిమా మేము రిలీజ్ చేయలేదు. బయట నుంచి ఆఫర్స్ వచ్చి మళ్ళీ దాని నుంచి రావటం జరిగింది. సో దెర్ వర్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్, పెయిన్ ఉండింది, బట్ అచీవ్ చేయాలనే సంకల్పం మటుకు చాలా స్ట్రాంగ్. ఆ సంకల్పమే వాళ్ళ ఇప్పటి వరకు తీసుకొచ్చింది. కరెక్ట్ టైంకి వస్తున్నారు సార్, ఎందుకంటే ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సమయం ఉందో అప్పుడు ఒక ఫ్యాక్షన్ మూవీస్ లేదా యాక్షన్ మూవీస్ ఇలాంటివి స్టార్ట్ అయిన పీరియడ్. బట్ ఇప్పటికి వచ్చేలేకే ఓటీటీలు వచ్చేసింది, కంటెంట్ బేస్డ్ కథలు చూస్తున్నారు, క్యారెక్టర్ బేస్డ్ కథలు చూస్తున్నారు. మన లాంగ్వేజ్ కాకపోయినా బయట నుంచి వచ్చిన సినిమా అయినా సరే, ముక్కు మొహం తిరిగిపోయినా సరే కథ బాగుంటే చూస్తున్నారు. సో మీ సినిమాల్లో ప్రతి సినిమాలో కథ అద్భుతంగా ఉంటూ వస్తుంది. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్రిమూర్తుల విషయానికి వస్తే నా దగ్గర ఒక సరదా క్వశ్చన్ ఉంది. హీరోయిన్ పేరు రాశి సింగ్ కదా, మిమ్మల్ని రాసి వదిలేటట్లేదు. రాసి ఉండాలి కదా. అండ్ సో హీరోయిన్ గురించి చెప్పండి సార్, ఎలా పిక్ చేసుకుంటారు? హీరోయిన్ షీఈ్ వెరీ ప్రొఫెషనల్, ప్రొడ్యూసర్స్, యాక్టర్. సార్ అమ్మాయికి వేరే సెట్కి వస్తే వేరే మైండ్లో ఉండదు. క్యారెక్టర్ పని చేసుకోవటం సరదాగా ఉంటుంది. అది కూడా టు మేక్ కంఫర్టబుల్గా అందరికీ
ఈగో ప్రాబ్లమ్స్, హై హెడెడ్నెస్ ఇవన్నీ ఏమి ఉండవు. పర్ఫార్మర్ ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మర్. నా ఉద్దేశం నా అమ్మాయికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా బాగా చేయగలుగుతుంది. బట్ మంచి క్యారెక్టర్స్ పడాలి కదా ఎవరికైనా. అండ్ ఎలాగో రాశి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి సో రాశి గారితో మీరు అద్భుతమైన సినిమాలు చేశారు. సో ఇప్పుడన్నా ఈ గ్యాప్లో కానీ ఈ మధ్యకాలంలో కానీ ఎప్పుడన్నా మీరు నటించిన హీరోయిన్స్ని కానీ హీరోస్తో కానీ కలవడం కానీ మాట్లాడడం కానీ ఎప్పుడన్నా ఎవరితో ఎక్కువ ఫ్రీక్వెంట్గా కలుస్తారు? ఫ్రీక్వెంట్గా అంటూ ఎక్కువ ఎవరితోనూ లేదు. బట్ అడపదడప రాశి, మహేశ్వరి, శ్రీకాంత్ గారు, సంగీత అంటే కలిసినప్పుడు కలవటానికి గురించి సెపరేట్గా ఏమీ ఎఫర్ట్ పెట్టం, కానీ కలిసినప్పుడు వి హ్యావ్ అ గుడ్ టైం. మొన్న కూడా ఒక షోకి వెళ్తే శ్రీకాంత్ గారు, రాశి, లయ వీళ్ళందరూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. మళ్ళీ మన హోమ్కి మనం వచ్చాము, మన ఇంటికి వచ్చామన్న ఫీలింగ్ అనమాట. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు. జ్ఞాపకాలు. అండ్ మోరోవర్ నాకు ఫస్ట్ నుంచి కూడా మీ సినిమాల్లోనే ఎందుకు సార్ పాటలు అద్భుతంగా ఉంటాయి అంటే వాటికి లైఫ్ టైము అలా ఉండిపోతాయి అన్నమాట. వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండదు మీ పాటలకి. ఒకటి ఆ రోజుల్లో మ్యూజిక్ ఇస్ మీకు తెలుసు కదా, చాలా మంది పాటలు కూడా ఆ రోజుల్లో పాటలు చాలా బాగుంటాయి. నెక్స్ట్ నా పాటలు మటుకు ఎందుకు బాగుంటాయి అంటే లక్. ఎందుకంటే నా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నాకు అట్లాంటి పాటలు ఇచ్చారు కాబట్టి నేను చేసింది ఏం లేదు. సో ఐఎమ్ లక్కీ దట్. అండ్ ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో ఒక సినిమా మాత్రం అంటే మీకు పడి ఉంటే మీ క్యారెక్టర్కి మీకున్న ఈ ఫాలోయింగ్కి ఫ్యాన్ ఫాలోయింగ్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే కథ అనిపించింది నాకు మనశంకర్ వరప్రసాద్ సార్. ఓకే. అంటే ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఒక లవబుల్ పర్సన్, సో ఆ బ్యాక్ ఎండ్లోని ఫ్యామిలీని కాపాడుకుంటూ సో మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యామిలీ ఆడియన్స్, సో అలాంటి ఒక కథ మనశంకర్ వరప్రసాద్ లాంటి కథ కానీ మీకు దొరికితే. నాకు చాలా నచ్చింది శంకర్ వరప్రసాద్. మెయిన్గా చిరంజీవి గారి క్యారెక్టర్, ఆయన ఆ స్థాయి నుంచి దిగి చేయటం ఉంది కదా, చాలా బాగా అనిపించింది. ఆ క్యారెక్టరైజేషన్ బాగుంది. ఎస్, డెఫినెట్లీ అలాంటి సినిమాలు వస్తే ఎందుకు వదులుకుంటాం అసలు. అండ్ మీ కెరీర్లో మీకు ఇందాక మనం సాంగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చంద్రబోస్ గారు, సిరివెన్నెల గారు మీకు చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. సో చంద్రబోస్ గారితో అంటే మీకు చాలా పాటలు రాశారు ఆయన. అవును. సో చంద్రబోస్ గారు అక్కడి నుంచి ఒక ఎలాంటి ఒక స్థాయికి వెళ్ళిపోయారో మీరు చూస్తాను, ఆస్కార్ రేంజ్కి వెళ్ళిపోయారు. సో ఆయన చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది. చంద్రబోస్ గారు ఫస్ట్ నుంచి ఏంటంటే ఆయన మాటల్లో సింప్లిసిటీ ఉంటుంది. చంద్రబోస్ గారే కాదు, సీతారామ శాస్త్రి గారు సేమ్. ఈయన కొంచెం డెప్త్ ఉంటుంది, ఆయన సరదా ఉంటుంది. చంద్రబోస్ గారు యూత్కి బాగా కనెక్ట్ అయ్యే విధానం ఉంటుంది. సో అట్లా అంత బైక్ రావటం అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ త్రిమూర్తుల విషయానికి వస్తేనే చాలా మంది దగ్గర నేను వినింది ఏంటంటే సెకండ్ హాఫ్ వదిలిపోయింది. యాక్చువల్గా ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి సినిమాకి ప్రాణం అని చెప్తున్నారు. ఎక్కడైనా సరే సెకండ్ హాఫ్ బాగుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో కాన్షియస్గా తీసుకున్న జాగ్రత్త అది సెకండ్ హాఫ్ని ఈ విధంగా ప్యాక్డ్ లాగా చేయాలి అని చెప్పేసి. అట్లా తీసుకోలేదు మేము. స్టోరీని ఫస్ట్ నుంచి ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతుందో అట్లా తీసుకుని సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వరకు ఎక్కడ కూడా ఆడియన్ను ఈ సీన్ తర్వాత ఇది వస్తుంది అనే ఫీల్ లేకుండా చేయాలనేది అటెంప్ట్. థ్రిల్లర్ కావాల్సినదే కదా. సో అలాంటి అటెంప్ట్ చేసాం మేము. స్క్రిప్ట్ అంతా చేసుకుని విన్నప్పుడు మాకేమనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ ఈజీగా వెళ్ళిపోతుంది, బికాస్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక ఫైట్ ఉంది, మంచి సాంగ్స్ అట్లా ఉన్నాయని. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఏమన్నా కొంచెం సీరియస్నెస్ ఎక్కువ అంటారా అట్లా అనుకున్నాం. బట్ చూసిన వాళ్ళు కంప్లీట్ ఆపోజిట్ ఇచ్చారు. సెకండ్ హాఫే హుక్ అయ్యాము, క్లైమాక్సే హైలైట్ అని అట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది ట్రాన్స్ఫర్ త్రిమూర్తి. సో అది మేము ప్లాన్ చేసింది కాదు, మేము స్టోరీగా చేసుకున్నాం. కానీ ఫస్ట్ హాఫ్ బాగుంటుందా, సెకండ్ హాఫ్ బాగుంటుందా, ఏది బాగుండాలనేది మేము ప్లాన్ చేసింది కాదు. ఓవరాల్ స్టోరీ ఇంట్రీగింగ్ ఉండాలి, ఆడియన్స్ నెక్స్ట్ ఏంటి అనేది గ్రిప్పింగ్గా వెళ్ళాలనే యాంగిల్లో చేసింది తప్పితే ఆడియన్ ఇక్కడ ఇది చేస్తాడని మాకు భయం ఉంటుంది కదా. మనం ఎంత చేసుకున్నా కూడా సెకండ్ హాఫ్ ఏమనుకుంటాడో, ఆడియన్ ఎలా పర్సీవ్ చేస్తారు, ఒక్కోసారి సినిమాలు చాలా హెవీగా అంటారా, అట్లా లేకుండానే చేసాం. అయినప్పటికీ ఏది ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆడియన్స్ మనకు తెలియదు కదా. సో అండ్ ఈ సినిమాలో చాలా బ్యూటీగా అనిపిస్తుంది అంటే క్యారెక్టరైజేషన్ కానిస్టేబుల్గా తీసుకోవడం. ఎందుకంటే ఒక కంబ్యాక్ ఇచ్చే తర్వాత నేరుగా ఒక పెద్ద స్థాయి క్యారెక్టర్ రాసుకొని ఒక్కసారిగా ఒక మాస్ యాక్షన్లా తిప్పకుండా ఒక కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి తనకు వచ్చిన కాన్ఫ్లిక్ట్ని ఎలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాడని చెప్పడంలో ఒక బ్యూటీ ఉంటుంది. అవును. సో ఈ డిసిషన్ ఎలా తీసుకున్నారు సార్? ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నామంటే
నేను ఆఫ్టర్ అ లాంగ్ టైం వస్తున్నా. ఫస్ట్ ఫ్రేమ్లోనే ఆడియన్స్ నాతో కనెక్ట్ అవ్వాలి. ఇది కాన్షియస్గా తీసుకుంది. రాగానే వీడు ఎన్కౌంటర్ స్పెషలిస్టు లేకపోతే ఒక ఎస్ఐ క్యారెక్టర్ దిగంగానే డైనమిక్ అట్లా ఉండకూడదు. కామన్ మ్యాన్కి దగ్గరగా ఉండి ఫస్ట్ త్రిమూర్తుల క్యారెక్టర్ని లైక్ చేయాలి, స్లోగా లవ్ చేయాలి, స్లోగా అటాచ్ అయిపోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్యారెక్టర్ని అండర్ డాగ్ కింద తీసుకో. అండర్ డాగ్ అంటే ఒక చిన్న కానిస్టేబుల్. ఆ కానిస్టేబుల్తో ఫాలో అవుట్ ఈజీగా ఉంటుంది అప్పుడు ఆడియన్కి. ఈడేంటర్ ఎంత పెద్దగా ఏదో హైఫై హీరో లాగా వచ్చాడు అట్లా ఉండకూడదు. సో ఇదివరకు నా సినిమాల్లో లాగా క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఆ క్యారెక్టర్తో నవీన్ యాక్సెప్ట్ చేయడం కాదు, క్యారెక్టర్తో నవీన్ యాక్సెప్ట్ చేయాలనేది అటెంప్ట్. నన్ను మీరు క్యారెక్టర్ అన్నారు కాబట్టి మీది మనసిచ్చి చూడే సినిమా ఉంటుంది సార్. అందులో ఆ క్యారెక్టర్తో ఎంత లవ్లో పడ్డాం అంటే మా జనరేషన్ అప్పుడప్పుడే యుక్త వయసులోకి వస్తున్న పీరియడ్ అది. సో ఎంత అంటే ఒక అమ్మాయిని దూరం నుంచి ఇలా లవ్ చేయొచ్చా, వన్ సైడ్ లవ్లో ఇంత బ్యూటీ ఉంటుంది ఆ సినిమా చూస్తున్నాం సేపు. సో మనసిచ్చి చూడు సినిమా గురించి ఏదన్నా మీకు బాగా గుర్తుండిపోయే జ్ఞాపకం ఒకటి షేర్ చేయండి సార్. మనసిచ్చి చూడు సినిమా గురించి గుర్తుండేదానికంటే లైక్ ఐ సెడ్ ఆ సినిమాలో కూడా క్యారెక్టరైజేషన్ చూడండి. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరు, రవితేజ గారి క్యారెక్టరు, సుహాసిని గారి క్యారెక్టరు అన్నీ ఒక మన ఇళ్లల్లో ఉన్న ఒక రియలిస్టిక్. నా ఫాదర్గా చేసిన వెంకటేశ్వరరావు గారి క్యారెక్టరు, నా క్యారెక్టర్ అవునండి. ఇప్పుడు ఫాదర్ అంటే భయపడుతూ కొంచెం జాగ్రత్తగా ఉండే అండ్ ద హోల్ థింగ్ హ్యాస్ ఎర్తీనెస్. మన విలేజ్లో మన అట్మాస్ఫియర్లో ఉంటే ఎట్లా ఉంటుందో మన కళ్ళ ముందు జరిగే కథలాగా ఈజీగా అటాచ్ అయ్యే కథలాగా ఉంటుంది. సో అట్లా ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్డ్ ఫిల్మ్. అండ్ దాంట్లోనే బోడి చదువులు వేస్ట్ అని చెప్పి ఒక సాంగ్ రాశారు సిరివెన్నెల గారు. ఆ సాంగ్ గురించి ఎన్ని దశాబ్దాలు చర్చ జరిగిందంటే ఆయన ఆ రోజు రాసిన ప్రతి మాట ఇప్పుడు కాలమానానికి ఇప్పుడున్న పరిస్థితులకి యాప్ట్గా సరిపోతుంది. ఎప్పటికీ సరిపోతుంది, అది యూనివర్సల్ కదా. అండ్ త్రిమూర్తుల సినిమాకి మీరు ప్రొడ్యూసర్గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇది అంటే హీరోగా మీరు ఆల్రెడీ చేస్తున్నారు, ఓకే. నిర్మాతగా మీరు సినిమాలు చేస్తున్నా సరే ఇది ఇప్పుడున్న పీరియడ్ మారిపోయింది అన్నమాట. సో ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వచ్చింది నిర్మాతగా? ఛాలెంజెస్ ఏం లేవు నిజంగా అయితే. ఎందుకంటే టీం అట్లా కుదిరింది. అసలు మాలో ఎవరు నేను డైరెక్టర్ అనో హీరోనో హీరోయిన్ అనో లేకపోతే లేదు. అందరూ ఈ సినిమా అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిగతా అన్నీ పోతాయి. పొద్దున్నే లేస్తే షూటింగ్కి వెళ్ళాలి, ఆ సినిమాని ఎట్లా బాగా చేయాలి, ఇదే ఉంటుంది మైండ్లో. అలా ఉన్నప్పుడు ఇంక ఛాలెంజెస్ ఏముంటాయి? అండ్ స్క్రిప్ట్ ప్రీ డిఫైన్డ్గా ఉంది. ఇది బౌండెడ్ స్క్రిప్ట్తోనే వచ్చాం మేము. సో అందరికీ అన్నీ తెలుసు, అందరికీ రీడింగ్ ఇచ్చాం మొత్తం యూనిట్కి. సో వాళ్ళకి ఏంటంటే ఎవరికాళ్ళు నేను చేయాలి బాగా. ఇప్పుడు మీరు చెప్పినన్ని వర్క్లో సరిగ్గా సాగిపోవడానికి పర్ఫెక్ట్ ప్యాటర్న్ అది. బట్ నేను అడిగేది ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. ఎస్, కాస్ట్ పెరిగిన మాట వాస్తవం, చాలా పెరిగిపోయింది. బట్ అట్లా ఉంది, ఏం చేయాలి. సో సిద్ధమై దిగారు. సిద్ధమైంది. అండ్ బ్యూటీ ఏంటంటే ఓటీటీ అసలు చాలా ముందు క్లోజ్ చేసేసారంట. వాళ్ళకి చూపించగానే సినిమా చూపించాము. జనరల్గా షో రూల్ చేస్తారు, 5 minutes షో రూల్. అట్లా వదిలే సినిమా చూసేమని వాళ్ళకి పంపించాము. విదిన్ 1-2 days దే క్లోజ్డ్ ఇట్. బట్ అంటే యాక్చువల్గా మూవీ మనం చెప్పుకున్నట్టు చాలా మంది చెప్తున్నారు సార్ బయట కూడా. నాకు మీ డైరెక్టర్ కమల్ తేజ నాకు కొంచెం తెలిసిన వ్యక్తి. సో వాళ్ళు చెప్పే లెక్క మూవీ చాలా బాగా వచ్చింది. ఓటీటీ వాళ్ళు నవీన్ గారు ఉన్నారనో లేదా త్రిమూర్తుల మూవీ బాగా వచ్చిందో కొన్ని చాలా ఈజీగా మీకు అది క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీ క్లోజ్ అవ్వక చాలా సినిమాలు చాలా సఫర్ అవుతాయి. నవీన్ గారు ఉన్నారని కూడా ఐ డోంట్ థింక్ ఇప్పుడు కొనే పరిస్థితి. నవీన్ గారు ఉంటే పేపర్ వ్యూ పెట్టుకుంటారు మ్యాక్స్. అట్లా అనుకుంటా నేను. లేదు, సినిమా నచ్చే చూసే వాళ్ళు చేసి ఉంటారేమో. అండ్ మోరోవర్ ఈ గ్యాప్లో ఈ 10 ఏళ్ల గ్యాప్లో మీకు బాగా ఆశ్చర్యంగా అనిపించిన ఒక హీరో సక్సెస్ అంటే ఏ హీరో పేరు చెప్పారు? ఇక్కడి నుంచి ఎక్కడికి ఎదిగాడు, సూపర్ ఎదిగాడు అని ఈ గ్యాప్ ఈ 10 ఏళ్లలో అల్లు అర్జున్. ఎందుకంటే పుష్ప ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అంత బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు బాహుబలిలో ప్రభాస్ గారిది ఎక్స్పెక్టెడ్, వాళ్ళు తీసిందే పెద్ద స్కేలు, గ్లోబల్ మూవీ కిందే తీశారు. అండ్ ఎనీవేస్ అలాంటి ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది రాజమౌళి గారి మీద. పుష్ప అనేది వాళ్ళు పాపం తెలుగు సినిమాగా తీసుకున్నారు, అది బ్లాస్ట్ అయ్యి వరల్డ్ స్టేజ్లోకి వెళ్ళింది. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ సర్ప్రైజ్. అండ్ పెద్ద చూసారా సార్?
పెద్ద ఇంకా చూడలేదు. చూడలేదు. అంటే యాక్చువల్గా ఎందుకు అడిగానంటే పెద్ద సినిమా విషయంలో రామ్ చరణ్ గారు ఆ కథను ఓకే చేయడం కూడా సేమ్ మీలాగే ఆలోచించారు. కథ చెప్పాలి, స్టార్ హీరో అయినా సరే కథ చెప్పాలని. దట్స్ ఎ వెరీ గుడ్ థాట్. ఇప్పుడున్న బిగ్ స్టార్స్ ఎవరు అలాంటి కథని సెలెక్ట్ చేసుకోవడానికి డేస్ కూడా చేయరు. అవును, సో చాలా బాగా కుదిరింది అనమాట. అదే. సో నెక్స్ట్ మీ ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి? ఇలాంటి కథ చెప్పే మార్గంలోనే ఉండబోతున్నాయా? మోస్ట్లీ అదే ఉంటుంది. సార్ అలా చేయాలని ఉంది. చూడాలి మనకి ఎట్లా ఇది వస్తుంది. అండ్ త్రిమూర్తుల విషయంకి వస్తే Hmm. ఆడియన్స్కి ఏం చెప్తారంటే మిమ్మల్ని చూడడానికి ఖచ్చితంగా మీ ఫ్యాన్స్ అలాగో వచ్చేస్తారు. మిగతా ఆడియన్స్కి అయినా సరే త్రిమూర్తుల్లో ఇది ఉంది, ఇది బలంగా చెప్పబోతున్నాం అని చెప్పడానికి ఆ సేల్ పాయింట్ ఏంటి? సేల్ పాయింట్ కాన్ఫ్లిక్ట్. త్రిమూర్తులు ఫేస్ అయ్యే కాన్ఫ్లిక్ట్ అనేది ఇట్ విల్ బీ వెరీ డిఫరెంట్. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఇట్ బి యునిక్ కాన్ఫ్లిక్ట్ అనేది. కొత్త పాయింట్. అది ఫాదర్ ద స్టోరీ లాగా స్టార్ట్ అవుతుందో లేకపోతే ఒక కానిస్టేబుల్స్ లాగా స్టార్ట్ అవుతుందో, ఎక్కడ లాక్ అవుతుంది అనేది కొత్తగా ఉంటుంది ఆ కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఎండ్కి వెళ్ళే వరకు ఏమవుతుందని యాంగ్జైటీ ఉంటుంది. అట్లా మేము డిజైన్ చేసాం. సో అదే ఆడియన్స్ కూడా ఫీల్ అయితే మటుకి ఇట్ విల్ బి వెరీ నైస్. అండ్ నాకు తెలిసి మీ ఫాదర్ గారు చనిపోయిన తర్వాత మీరు తీస్తున్న ఫస్ట్ ఒకవేళ కానీ నాన్నగారు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. 100% చాలా హ్యాపీ. ఆయనకి అంటే ఒక సింహం అని చెప్తారు ఆయన్ని. అంతే. ఆయనకి నచ్చిన పని నచ్చినట్టు, అంటే ఆయన లాభ నష్టాల గురించి చూసుకునేవాళ్ళు. తీసిన సినిమాలు కూడా మామూలు సినిమాలు. సినిమా అంటే ఫ్యాషన్ ఉంటుంది. ఫ్యాషన్. మీలాంటి ఒక స్టార్ హీరోని కొడుకుగా పొందారు, ఎంత ఆనందం పొందుంటారు. డెఫినెట్గా. సో ఈ రోజు ఉండుంటే ఏం మిస్ అవుతున్నారు నాన్నగారు? ఆయన ఎంత హ్యాపీగా ఉండేవారు అనేది అది ఒకటి మిస్సింగే ఉంటుంది ఎట్లయినా సరే. అంటే సినిమా అవుట్కమ్ అనేది ఇంకా ఆడియన్స్ చెప్పాలి, బట్ ఈ సినిమాని ఇట్లా తీసావు నువ్వు అనేది ఆయన చూసుంటే ఇంకా బాగుండేది. సార్ అండ్ మీ అబ్బాయి ఈ సినిమా ప్రెజెన్స్ అనగానే కొంచెం అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పటికైతే ఏమీ లేదు, బట్ ప్రెసెంట్ వడ్డే జిష్ణు ప్రెజెంట్స్ అని వేసాము. సో లెట్ us see. Sir, thank you very much, sir. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.